వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ ఫోటో పెట్టొచ్చు. అయితే ఇప్పుడేంటి ఈ చర్చ అని అందరికి అనుమానం రావచ్చు. అవును, కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు తగులుతున్నట్టు ఈ మధ్యకాలంలో చాలామంది మేధావులు ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద మరి కోర్టులో పిటిషన్లు వేయటం మొదలుపెట్టిన పరిస్థితి. అంటే కోర్టు ఎన్నిసార్లు ప్రతి అంశంలోనూ వారికి ముట్టికాయలు వేసినప్పటికీ కూడా ఏదో ఒక విషయంలో ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా రాజకీయ కక్షతోటి చాలామంది వెనకుండి మరి కొంతమంది మేధావులను ముందు పెట్టి జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేపిస్తూ కోర్టులో పిటిషన్లు వేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇటీవల చూస్తే మరొక అంశం తెర మీదకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ కార్యాలయాల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ఫోటో ఉండొచ్చు, ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఏ విధంగా పెడుతున్నారు, ఏ విధంగా పెట్టొచ్చు, పెట్టడానికి వీల్లేదంటూ ఒక ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి ఒక పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి హైకోర్టులో. ప్రజా ప్రయోజన వ్యాజ్యం హైకోర్టులో దాఖలు చేశారు. అయితే ప్రభుత్వ కార్యాలయాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. చట్టబద్ధమైన అనుమతులు లేకుండా డిప్యూటీ సీఎం పవన్ ఫోటో ప్రదర్శిస్తున్నారంటూ రైల్వే విశ్రాంత ఉద్యోగి వై కొండలరావు ఈ పిల్ దాఖలు చేశారు. చిత్రపటాల ప్రదర్శన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్ట విధానం తీసుకొచ్చే వరకు కార్యాలయాల్లో పవన్ ఫోటో తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి, సహాయక కార్యదర్శి, సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్తో పాటు వ్యక్తిగత హోదాలో పవన్ కళ్యాణ్ను ప్రతివాదులుగా చేర్చారు. ఈ వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడినటువంటి ధర్మాసనం బుధవారం అంటే ఈరోజు విచారణ జరిపింది. అయితే ఈ క్రమంలో భాగంగా హైకోర్టు ధర్మాసనం కొన్ని ప్రశ్నలు వేసిందనమాట. ఎక్కడైనా అంటే ఉప ముఖ్యమంత్రి ఫోటోలు ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టకూడదనేటువంటి నిషేధం ఎక్కడైనా ఉందా అనేటువంటిది హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఇది ఒక కీలకమైనటువంటి అంశం అనమాట. సో మొత్తానికి కనుక చూస్తే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన ఛార్జీ తీసుకున్న దగ్గర నుంచి కూడా ఆయన్ని వ్యక్తిగతంగా రాజకీయంగా అనగదొక్కాలనేటువంటి అనేకమైనటువంటి కుట్రలు, ఆయన సినిమాలు తీయడానికి వీల్లేదని కొందరు కేసులు వేస్తారు, ఆయన సినిమా ప్రమోషన్ల కోసం తన అధికారాన్ని అడ్డం పెట్టుకున్నారని మరికొందరు కేసులు వేస్తారు. అదేవిధంగా ఇప్పుడు అసలు ఆయన ఫోటో ప్రభుత్వ కార్యాలయంలో పెట్టొద్దు అని చెప్పేసి మరికొందరు మరి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ధర్మాసనం మాత్రం ఈ ఎపిసోడ్లో అంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలు ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టకూడదనేటువంటి ఒక నిషేధం ఎక్కడ ఉందంటూ హైకోర్టు ప్రశ్నించింది. ప్రజలకి పనికొచ్చేటువంటి పిటిషన్లు వేయమని చెప్పేసి హైకోర్టు గట్టిగా తలంటిందంట. ఎందుకంటే మరి ఇవి అవసరమా, ఇవి ప్రజలకు పనికొచ్చాయా, ముఖ్యమంత్రి గారి ఫోటోతో పాటు ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టకూడదని ఎక్కడుందనేది హైకోర్టు ధర్మాసనం గట్టిగా ప్రశ్నించింది. రాజకీయ కక్షతోనే ఈ విధమైనటువంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారని చెప్పేసి కోర్టు అయితే బలంగా విశ్వసించినట్టయితే స్పష్టంగా తెలుస్తోంది. అదేవిధంగా ప్రజలకు పనికొచ్చేటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి పిటిషన్లు ఏమైనా ఉంటే వేయమని చెప్పేసి హైకోర్టు గట్టిగా తలంటిన పరిస్థితి. సో మొత్తానికి చూస్తే ఇది రాజకీయ కక్షలు భాగంగానే ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద అనేక రకాలైనటువంటి పిటిషన్లు హైకోర్టులో వేస్తున్నట్లయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన ఫోటో పెట్టకూడదనేటువంటిది ఎక్కడన్నా రూల్ ఉందా? సో ముఖ్యమంత్రి గారి ఫోటోతో వాడు ఉప ముఖ్యమంత్రి ఫోటో పెట్టకూడదని ఎక్కడన్నా ఉందా? సో ఆయన కూడా రేపు ముఖ్యమంత్రి అయితే ఆయన ఫోటో పెట్టొచ్చు కదా. సో ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కదా. ఆయన ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఉన్నారు కదా. సో ఆయన కూడా 21 మంది శాసనసభ్యుల్ని మరి ఆ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి భాగస్వామ్యం చేశాడు కదా. సో కాబట్టి ఈ అంశాలన్నీ కూడా అంటే వీటన్నిటికీ లీగాలిటీ లేకపోయినా ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఆయన తెగించి పోరాటం చేయబట్టే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటైన విషయం అందరికీ తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోయి కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. సో ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు అయినప్పటికీ కూడా ఉప ముఖ్యమంత్రి ఆయన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. సో కాబట్టి ఉప ముఖ్యమంత్రి ఫోటోలు ప్రభుత్వ కార్యాలయాల్లో
నిషేధించేటువంటి ప్రక్రియ ఎక్కడా లేదు. అసలు నిషేధం ఎక్కడ ఉంది, ఎక్కడైనా ఉందా అని హైకోర్టు ప్రశ్నించింది. సో కాబట్టి హైకోర్టుకి టైం వేస్ట్ చేసేటువంటి పిటిషన్లు వేయకుండా దయచేసి ప్రజలకి ఉపయోగపడేటువంటివి, ప్రభుత్వంలో అవినీతి జరిగితే వాటి మీద పిటిషన్లు వేయొచ్చు. పలానా శాఖలో అవినీతి జరిగింది, పలానా పవన్ కళ్యాణ్ గారి శాఖలో అవినీతి జరుగుతుంది అనే పిటిషన్ వేయొచ్చు. జరుగుతుందా లేదని కోర్టు విచారణ జరిపిద్ది, ఆధారాలతో సబ్మిట్ చేయాలి కోర్టుకి. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అవినీతి జరుగుతుంది, లేకపోతే నారా లోకేష్ గారి శాఖలో అవినీతి జరుగుతుంది, లేకపోతే ఇంకొక మంత్రి గారి శాఖలో అవినీతి జరుగుతుందని చెప్పేసి వాటి మీద ఆధారాలు ఉంటే పిటిషన్లు వేయొచ్చు, ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయొచ్చు. అది ప్రజలకు ఉపయోగపడుతుంది. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీస్తున్నారు, ఆయన సినిమా ఫంక్షన్కి అటెండ్ అయ్యాడు, ఉప ముఖ్యమంత్రిగా ఉండి అటెండ్ కాకూడదు. మరి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమాలు తీశారు కదా, ఆ రోజు కూడా ఆయన మీద అదేవిధంగా కోర్టుకు వెళ్ళారు, అదేవిధంగా ఆయన మీద పిటిషన్ వేశారు. కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఉండి సినిమాలు తీయొద్దు అని చెప్పేసి ఆ రోజు కోర్టు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏం చెప్పలేదు. సో కాబట్టి వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఎవరైనా సరే విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, ఖాళీగా కూర్చునేటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఈ విధమైనటువంటి పిటిషన్లు దాఖలు చేసేటువంటి పనిలో ఉన్నారు. మరి వారు సర్వీస్లో ఉన్నప్పుడు, ఉద్యోగంలో ఉన్నప్పుడు, అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఎన్ని అవినీతులు చేసినా, ఎంత అక్రమాలు చేసినా, ఎంతమంది మనుషులను దారుణంగా చంపినా, చిత్రవద గురి చేసినా అవేవి కూడా వారికి కనపడకపోవడం అనేది అత్యంత బాధాకరమైన అభిప్రాయం ప్రజల్లో బలంగా వినపడతా ఉంది. సో కాబట్టి ఇక్కడ ఖాళీగా ఉండి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వ ఉద్యోగులు, సో వాళ్ళందరూ కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి వాటి మీద కోర్టుకు వెళితే పోరాటం చేస్తే ఉపయోగం ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీశారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమా ఫంక్షన్కి అటెండ్ అయ్యారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఫోటో ప్రభుత్వ కార్యాలయంలో ఉంది అంటే ఎందుకు ఒక వ్యక్తి మీద అంత జలసి? అంటే ప్రభుత్వాన్ని నిలబెట్టాడనా? సో ఆయన ఆ విధంగా 3 పార్టీలతో కలిసి ఉంటే మళ్ళీ ప్రభుత్వం మారే పరిస్థితి ఉండదనా? సో దీని వెనక ఎవరన్నా రాజకీయ కారణాలతో ఉద్దేశపూర్వకంగా ఈ ఖాళీగా ఉన్నటువంటి విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే కొంతమంది మేధావులు ఉంటే ముందుకు వస్తూ మరి కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారో వాళ్ళందరినీ ఏదైనా రాజకీయ పార్టీ వెనకుండి మానిటరింగ్ చేస్తుంది అనేటువంటి రకరకాల అభిప్రాయాలు కూడా ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. సో మొత్తానికైతే ప్రభుత్వ కార్యాలయాల్లో ఉప ముఖ్యమంత్రి ఫోటో నిషేధం అనేటువంటి అంశం అయితే ఎక్కడా లేదు. ఆ నిషేధం ఎక్కడ ఉంది అనేది హైకోర్టు ప్రశ్నించింది అనేటువంటి ఇది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఎవరైతే మరి ఆ విశ్రాంత రైల్వే ఉద్యోగి వేసినటువంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఏదైతే వేశారో పిటిషన్, దానిని హైకోర్టు కొట్టివేసింది. సో కాబట్టి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఫోటో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటో పక్కన ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టుకోవచ్చు.